శివాజీ అనేటువంటి వ్యక్తి వాడినటువంటి సామాన్ల భాష అత్యంత ఏహనీయమైనటువంటి బలుపుతో కూడుకున్నటువంటి మాటలు. ట్రోల్ చేసేటటువంటి వానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, శివాజీకి గుడి కడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ ఇంట్లో మీ సామాన్లు మంచిగా కట్టుకోమని చెప్పి ఎవరికి చెప్తావు? మీ ఇంట్లో మీ భార్యకి చెప్పగలవా? మీ తల్లికి చెప్పగలవా? మీ పిల్లలకి చెప్పగలవా? ఒకసారి కళ్ళు తెరుచుకొని ఆలోచన చేసి, నేను చెప్తున్నది సమర్థించే వాళ్ళందరూ ఇలా మీ ఇంట్లో మాటలు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేనప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తారు? మీరు ఒకవేళ వాడితే మీ ఇంట్లో ఫ్రేమ్ కట్టుకోండి, శివాజీని గుడి కట్టండి, మీ ఇంట్లో ఫ్రేమ్లో పెట్టుకోండి అందరూ. అదే పదం గొప్పగా అనిపించిందా మీకు? అంటే బయటలో మాత్రం మనం ఎగేసుకొస్తున్నాం. సామాన్లు అన్నటువంటి మాటను నెత్తిన కట్టుకు ఊరేగుతున్నటువంటి సమాజం. మీ ఇంట్లో మనుషులకు వాడి వీడియో పెట్టండి, మీ కాలు మొక్కుతాను. తప్పైందని క్షమాపణలు చెప్తా. చీరలు కట్టుకుని మహిళలంతా భూతు మహిళలు అయినట్టు, చీరలు కట్టుకున్న వాళ్ళు పవిత్రమైన వాళ్ళు అన్నట్టు మీరు భావిస్తే అది మంచిది కాదు. అందరికీ నమస్తే. మనం ఆల్మోస్ట్ నిన్న మొన్న పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది శివాజీది. ఇందులో నాన్వేష్ మరియు అనసూయ బలైపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఉత్తగానే బలైపోతుర్రా, ప్రజలు ఉత్తగానే అంటారు అంటే వాళ్ళ దగ్గర అంటే ప్రజలకు అర్థమైన రీతిలో వాళ్ళు స్పందించారు. అయితే ముఖ్యంగా ఇందులో ఆల్మోస్ట్ శివాజీకి గుడి కట్టేసారు ప్రజలు. మరి తెలిసి కట్టిర్రా, తెలియక కట్టిర్రా? శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? శివాజీ చాలా అద్భుతంగా చెప్పాడు కదా అనేటువంటి ఆలోచనకే ఆల్మోస్ట్ 90% వచ్చారు. 90% ప్రజల యొక్క తీర్పు ఆ విధంగా ఉన్నట్టు కనబడదు. ఇక్కడ సినిమాలలో మాట్లాడే డైలాగులకు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే డైలాగ్స్కు చాలా పెద్ద తేడా ఉంటుంది. ఇది మనం గమనించాలి. శివాజీ మాట్లాడినటువంటి సామాన్లు అనే మాట ఈవెన్ సమర్థించే వాళ్ళందరూ కూడా నాలుకే గరుచుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే శివాజీ మాట్లాడినటువంటి సామాన్లు అనే మాట ఈవెన్ మీ ఇంట్లో మీరు ఎవరిని కూడా మాట్లాడలేరు, ఆ దమ్ము ధైర్యం చేయలేరు. అది మన వారికి వస్తే గుండె జల్లుమంటది. ఇలా మాట్లాడే తెలిసి తెలియకనా లేకుంటే శివాజీని సమర్థించే వాళ్ళు ఎంతమంది మీ ఇళ్ళల్లో సామాన్ల గురించి మాట్లాడతారు? మీ ఇంట్లో మనుషులను మాట్లాడరు కదా. చాలా విడ్డూరమైనటువంటి పదం. సినిమాలలో మాట్లాడుతురా లేకుంటే చిక్రి అన్నటువంటి పాటలో మాట్లాడంటే ఒక ఇద్దరి రిలేషన్షిప్లో ఉన్నటువంటిది, వాళ్ళిద్దరికి హీరో హీరోయిన్కి సంబంధించినటువంటి భాషలో వాళ్ళు ఒసే అంటారు, తొసే అంటారు. కానీ మీటింగ్లో అదే మాట మనం మాట్లాడలేం. పబ్లిక్లో ప్రైవేట్ లైఫ్ వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. శివాజీ వచ్చి మీటింగ్ పబ్లిక్ మీద మాట్లాడుతూ, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను పీక్ తనుకో అని చెప్పి వచ్చి డైరెక్ట్గా సామాన్లు కనబడే దాంట్లో ఏముండదు, డ్రెస్సులు మంచిగా వేసుకోండి అని చెప్పి అందులో ఒకటే ఒక పదం, మంచి పదం ఉంది. ఏంది? మనము కప్పుకోవాలి, నిండు దారం వేసుకోవాలని చెప్తారు. నేను ఏమంటున్నా అంటే శివాజీ ఏ హీరోయిన్ తప్పు చేసిందో ఆయన ముందర నాకు తెలియదు. కానీ ఇప్పుడు జిమ్నాస్టిక్స్ గేమ్స్ ఉన్నాయి. జిమ్నాస్టిక్స్ వేసేటువంటి డ్రెస్ ఎలా ఉంటుంది? పోయి చెప్పగలవా? పోయి జిమ్నాస్టిక్ ఇలా బీచ్ వాలీబాల్ ఉంటుంది. ఒకసారి బీచ్ వాలీబాల్ అని గూగుల్లో కొట్టండి ఎలాంటి డ్రెస్ ఉంటుందో. మీరు బీచ్ వాలీబాల్ చూసినా లేకుంటే స్విమ్మింగ్ చూడండి, స్విమ్మింగ్ డ్రెస్ ఎలా ఉంటుందో. దాన్ని చీర కట్టుకొని చేయలేరు కదా, చీర కట్టుకొని జిమ్నాస్టిక్ చేయలేరు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఆ డ్రెస్కి వాల్యూ కాదు మనం ఇచ్చేది, వాళ్ళ వృత్తికి వాల్యూ. వాళ్ళు చేసేటువంటి సాహసీతమైనటువంటి ఆట చెమటోడ్చి దేశానికి పథకాలు తేవడానికి చూస్తాం, గొప్పగా చూస్తాం మహిళలను. ఇలా బీచ్ వాలీబాల్ ఆడే వాళ్ళంతా చిన్న డ్రెస్సులు వేసుకురని వాళ్ళకి మర్యాద తగ్గుతుందా? బంగారు పథకాలతోని కాళ్ళు మొక్తాం మనం. వాళ్ళు చేసే పని మీద మనం గౌరవిస్తాం తప్ప ఇలా శివాజీ అన్నటువంటి మాటను చాలామంది మీరు ఏమన్నారంటే ఆయన మంచిగా చెప్పిండు, అందరూ చెడ్డ. నేను చెప్తున్న 90% మహిళలు చాలా అద్భుతమైన డ్రెస్సులతోనే ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోనికైనా ప్రయత్నం చేస్తారు. మీరెవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు చాలా గౌరవ మర్యాదలు, సామాన్లు అనేటువంటి మాట నేను ఇలా మాట్లాడేటటువంటి ఇలా ట్రోల్ చేసేటటువంటి వానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, శివాజీకి గుడి కడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ ఇంట్లో మీ సామాన్లు మంచిగా కట్టుకోమని చెప్పి ఎవరికి చెప్తావు? మీ ఇంట్లో ఎవరికి చెప్తావు? మీ భార్యకి చెప్పగలవా? మీ తల్లికి చెప్పగలవా? మీ పిల్లలకి చెప్పగలవా? అంటే బయటలో మాత్రం మనం ఎగేసుకొస్తున్నాం. సామాన్లు అన్నటువంటి మాటను నెత్తిన కట్టుకున్నటువంటి ఊరేగుతున్నటువంటి సమాజం. నాగబాబుని తిడుతురు ఓ దిక్కు, ప్రకాష్ రాజును ఓ దిక్కు తిడుతురు. వాళ్ళు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని చూసినాక మాట్లాడుతూ ఉన్నారు. శివాజీ పచ్చి బరి తెగించి మాట్లాడాడు, కళ్ళు కావరం ఎక్కి మాట్లాడాడు. పబ్లిక్ మీటింగ్కి వచ్చి ఎవరు నేను చెప్పమన్నది? నేను చెప్తున్నది సమర్థించే వాళ్ళందరూ ఇలా మీ ఇంట్లో మాటలు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేనప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తారు? ప్రతి ఓడు దీని గురించి వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఎన్నికి మళ్ళీ చూసుకో. మీ ఇంట్లో మీ వాళ్ళకి ఆ మాట వాడగలవా? వాడితేనే సమర్థించు సన్నాసి. వాడకుంటే నోరు మూసుకొని నీకు తెలిస్తే మాట్లాడు. ఇలా పచ్చి బూతులు పొద్దుగాల లేచి బూతులు మాట్లాడేతోళ్ళు ఇలా నీతులు వల్లిస్తున్నారు. మీ భాష ఏంది? పొద్దుగాల లేచి చాలామంది యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో మాట్లాడే మహిళలు, అబ్బాయిలు కూడా ఏడికి పడితే అడ్డగోలుగా మాట్లాడే మీరు. నేనేమంటున్నా అంటే శివాజీ వాడేటువంటి పబ్లిక్ మీటింగ్లో సినిమాలకు సంబంధించింది. కానీ ఇంట్లో మన భార్యను వసే తొసే అంటాం అనుకో. కొంతమంది తెలిసేవాళ్ళకి ఏక రావే అంటాం. నువ్వు మీటింగ్లు అంటావా? ఒక మహిళను పిలుస్తావు అతను ఇట్రా అని పిలుస్తారు భార్యను. నువ్వు మీటింగ్లో పబ్లిక్లో వేరే మహిళను పిలవగలవా? మరి అలాంటప్పుడు మీటింగ్లో ఎట్లా మాట్లాడతాడు శివాజీ?
మీరు కట్టుకోండి. ఎవరెవరైతే సమర్థిస్తారో సామాన్లు అనే పదము అందరికీ వర్తింపజేస్తారా మీరు అని అడుగుతా ఉన్నాను నేను. మీ ఇంట్లో వాడతారా? ఒకసారి కళ్ళు తెరుచుకొని ఆలోచన చేసి మీరు ఒకవేళ వాడితే మీ ఇంట్లో ఫ్రేమ్ కట్టుకోండి. శివాజీని గుడి కట్టండి, మీ ఇంట్లో ఫ్రేమ్లో పెట్టుకోండి. అందరూ ఆయన బట్టల గురించి ఏ బట్టల గురించి మాట్లాడుతారు మీరు? ఇలా ప్రపంచానికి భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన మహిళ స్విమ్మింగ్ మహిళ ఏ డ్రెస్ వేసుకుంటుంది? ఆమెను అవమానపరచగలరా మీరు? జిమ్నాస్టిక్స్లో వేసుకునేటువంటి మహిళ డ్రెస్సులు కొట్టి ఆన్లైన్లో చూడండి, వాళ్ళని అవమానపరచగలరా మీరు? బీచ్ వాలీబాల్ ఆడేవాళ్ళు కానీ ఎవరైనా డ్రెస్సులు వేసుకుంటాం. ఇలా డ్రెస్సులు అందరూ వేసుకోవాలి, కానీ వృత్తిపరంగానో వాళ్ళ అవసరానికో లేకుంటే ఏదో ఒక రకంగా చేస్తారు, కానీ అది వాళ్ళ ప్రైవేట్కి సంబంధించింది లేదంటే ఒక రూల్ ప్రకారం చేస్తారు, కానీ ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. బట్టలు వేసుకున్న వాళ్ళు, బరి తెగించిన వాళ్ళు మీరు మాత్రమే శుద్ధపూసలు. మీరు నోరు తెరిచి బూతులు మాట్లాడినా పర్వాలేదు, మీరు అడ్డగోలి కూతలు కూర్చున్నా మీరు మంచివే. బట్టలు వేసుకున్నటువంటి మహిళలను పట్టుకొని ఇలా నేను చెప్తా ఉన్నా, ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, శివాజీ పచ్చి బరి తెగించి మాట్లాడిండు. శివాజీ కూడా ఒప్పుకున్నాడు, నా తప్పైంది అన్పార్లమెంటరీ భాష అని ఒప్పుకున్నాడు. శివాజీని సపోర్ట్ చేసిన వాళ్ళకు అసలు కొమ్ములు వచ్చేసినాయి. ఎందుకయ్యా నాకు అర్థం, నేనేమంటున్నానంటే నేను ఒక్కటే ఆత్మ పరిశీలన. ఇలా నాకు వ్యతిరేకమైన కామెంట్లు పెట్టడం కాదు, మీ ఆత్మ పరిశీలనలో మీ ఇంట్లో ఎవరికి వాడతారో చెప్పండి. అదే వర్డ్ మీ ఇంట్లో అప్లై చేస్తారా? చేసేవాడు ఉంటే కామెంట్ పెట్టండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. ప్రైవేటు నేనేమంటున్నానంటే సినిమాలో వాడిన ప్రతి మాట పబ్లిక్ మీటింగ్లో వాడతారా? పబ్లిక్ మీటింగ్లలో వాడతామా? వాడలేము. మన ఇంట్లో మాట్లాడేటువంటి కొన్ని భాషలు మనం పబ్లిక్లో మాట్లాడలేం. కానీ ఈ సామాన్లు అనేటువంటి పదం అత్యంత హీనమైన నీచమైన పదం. బట్టల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు బట్టలాలు ఎవరో చూపి అనసూయ ఆమె డ్రెస్ ఏదో వేసుకున్నది, ఆమెను పచ్చి బజారు మనిషిని చేసిరగల మీరు. అవినాష్ అనేటువంటి వ్యక్తి కూడా నా అన్వేషణ వాడిని సమాధి చేసిరు ఆల్మోస్ట్. ఎందుకు ఆ విధంగా అవినాష్ మాట్లాడిందంటే తప్పులు ఏమేమి ఉన్నాయంటే ఆ పుచ్చకాయను చూపించడం ఒకటి తప్పు చేసి, రెండోది ఈ దేశానికి నేను రాను అని చెప్పిండు. నేనేమంటానంటే ఇంట్లో ఎలుకలు పడితే ఇల్లును తగలబెట్టవద్దు. అవినాష్కి నేను డైరెక్ట్ చెప్తా ఉన్నా. భారతదేశంలో మతాలు ఉన్నాయని, కొట్లాటలు ఉన్నాయని, లేకుంటే కుంభకోణాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, పేదవాళ్ళకు రక్షణ లేదు, ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నప్పుడు మనం దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మేము మోడీ గారి మీద కామెంట్ చేస్తున్నాం, అది కాదని చెప్తా ఉన్నాం. ఇలా మతాల మీద మాట్లాడితే తిడతా ఉన్నాం మేము. కానీ అట్లని ఇలా మేము హిందువులమే, కానీ మేము అందరినీ కాపాడాలి, మన దేశం కలిసిమెలిసి ఉండాలని మాట్లాడుతున్నాం. మాకు వేరే స్వార్థం లేదు. నా అన్వేషణ మాట్లాడినటువంటి బూతులను ఖండిస్తున్నాం. కానీ అనేక విషయాల్లో, అనేక వీడియోల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు లేకుంటే యువకులు బెట్టింగ్ యాప్లతో నరకయాతన అనుభవిస్తుంటే వాళ్ళని కాపాడినటువంటి ప్రయత్నం చేసినందుకు, లేకుంటే అనేక వీడియోల ద్వారా ప్రపంచాన్ని చూపించిన ప్రపంచ యాత్రికుడైనటువంటి న్యాయాన్వేషణ మంచి పనులు చేసినా కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతాయి. కానీ ఇలా శివాజీని నేనేమంటున్నా ఎవరెవరైతే ఇలా శివాజీని హీరో అని అంటారు, సార్ మీరు దేవుడు సార్ బట్టల గురించి మాట్లాడుతారు. ఇక్కడ శివాజీ మాట్లాడిన ఒక 2 మాటల గురించే మేము మాట్లాడుతున్నాం. మన బట్టల యొక్క గొప్పతనం చెప్పండి, నిండుదనం గొప్పతనం చెప్పండి. ఒక లక్ష్మీ కన్నన్ అని ఒక రైటర్ షీ అనే ఒక లెసన్ రాస్తుంది ఇంగ్లీష్లో. మహిళ యొక్క గొప్పతనం ఎట్లుంటుంది అనేది, భారత స్త్రీ యొక్క గొప్పతనం 100% అది. కానీ భారత స్త్రీ గొప్పతనంగానే ఉంటుంది. ఆ చీరకు ఉన్నటువంటి పవర్ అట్లుంటుంది, ఆ చీరకు ఉన్నటువంటి బలం అట్లుంటుంది. కానీ అన్ని సందర్భాల్లో వాడలేము. అన్ని సందర్భాల్లో డ్రెస్సు ఇలా స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ, లేకుంటే వాలీబాల్ ఆడేటప్పుడు కానీ, క్రీడలు ఆడేటప్పుడు కానీ, జిమ్నాస్టిక్స్ కానీ, లేకుంటే ఇంకొన్ని విషయాల్లో వాడలేము. అలాంటి వాళ్ళు ఆ డ్రెస్ చీరలు కట్టుకొని మహిళలంతా భూతు మహిళలు అయినట్టు, చీరలు కట్టుకున్న వాళ్ళు పవిత్రమైన వాళ్ళు అన్నట్టు మీరు భావిస్తే అది మంచిది కాదు. బహిరంగంగా శివాజీ అనేటువంటి వ్యక్తి వాడినటువంటి సామాన్ల భాష అత్యంత ఏహనీయమైనటువంటి బలుపుతో కూడుకున్నటువంటి మాటలు. వాటిని సమర్థించి మనం ఆలోచించకుండా, మైండ్ లేకుండా వాటిని సమర్థించిన వాళ్ళంతా, మీరు శివాజీకి గుడి కట్టినా మాకు అభ్యంతరం లేదు, మీరు పూలదండలతో ఊరేగించిన మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ మాటలు మీరు వాడగలరా మీ ఇంట్లో అనేది నేను ఒకటి చెప్తా ఉన్నా. మీరు మాట్లాడితే మీ ఇంట్లో మనుషులకు వాడి వీడియో పెట్టండి, మీ కాలు మొక్తా నేను. తప్పైందని క్షమాపణలు చెప్తా. మీ ఇంటి వాళ్లకు ఆ భాష వాడి చూపించి మీరు చెప్పండి. ఇలా ఎవరు ఏ బట్టలు వేసుకోవాలో ఇలా నాగరికత మీరు చెప్తురా? ఎవరు ఏ బట్టలు వేసుకోవాలో నాగరికత నేర్పిస్తురా? మీరు చెప్పి ఎవరెవరు మాట్లాడితే చెప్పండి ఎలాంటి డ్రెస్సులు వేయాలనో. ఇలా ఎవరు ఇక్కడ బ్రోతలు లేరు, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్కరు పరువు ప్రతిష్టల కోసం బతుకుతారు. కానీ డ్రెస్సులు వేసుకునే విధానం మీద శివాజీ మాట్లాడినటువంటి పొగరిపోతూ మాట్లాడను నడుములు ఉంచాల్సినటువంటి మీరు ఇలా హీరోని చేసి గుడి కడతారు, కట్టుకోరు. ఇప్పుడు నా అన్వేషణకు మీరు సమాధి కట్టినా, శివాజీకి మీరు గుడి కట్టినా తర్వాత ఆ పదాలను మీరు వాడుతా అంటే చెప్పండి అని అడుగుతా ఉన్నాం మేము. 100% నా అన్వేషణ తప్పు మాట్లాడినప్పుడు మీరు శిక్ష చేసిర్రో శివాజీకి కూడా అదే శిక్ష చేయాలి.
శివాజీకి కూడా అదే రకమైనటువంటి తీర్పు ఇవ్వాలి. మీరు ఇవ్వకుండా మీరు ఏం చేస్తారంటే, మీరు శివాజీ అంటే ఏమో గొప్పగా చెప్పిండంట. ఆయన ఎన్ని సినిమాలు ఆయన డ్రామాలు లేవు నన్ను ఏమంటాడు, మీరు చూడండి అమ్మ అందులో సామాన్లలో ఏం లేదు ఎందు ఆయన మళ్ళీ నేను పీకుతా అనుకో అంట. ఎవడన్నా ఎదురు మాట్లాడితే నేను పీకుతా అనుకో అంటే ఎంత బలుపుతోని కూడుకున్న మాటలు ఇవి. దీన్ని అన్యంపుణ్యం తప్పిన వాళ్ళంతా నెత్తిలో పెట్టుకొని ఊరేగుతారా? వాడుర్రి పదాన్ని ఫేమస్ చేసిరు కదా, వాడుర్రి మీ ఇళ్ళలో వాడుర్రి, చెప్పురు ఏమేమి చెప్తారో. ఇక్కడ ఎవరు కూడా ఏ ఫంక్షన్లో ఏ హీరోయినా మీకు అసభ్యకంగా కనబడ్డది. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో అందరు కట్టుకుంటే అందంగా ఉండవు బట్టలు. మిడ్డీలు వేసుకున్నా, స్కట్లు వేసుకున్నా, మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి సౌష్ఠవంగా ఉండి మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అవి ఆ డ్రెస్సులు అందంగా కనబడతాయి. పనికి మాలినటువంటి అడ్డగాడిదలు వేసుకుంటే అవి గాడిదలు ఉన్నట్టే ఉంటాయి. దయచేసి నేనేమంటున్నంటే, మహిళలు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళ అనే పదాన్ని గౌరవిద్దాం. సామాన్లు అనేటువంటి పదం ప్రమాదకరమైంది. మహిళలు తమ తమ వృత్తులను బట్టి, తమ తమ పోరాటాలను బట్టి, తమ తమ క్రీడలను బట్టి, సందర్భాన్ని బట్టి బట్టలలో మార్పు ఉండొచ్చు, కానీ వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు ఈ దేశాన్ని సమాజాన్ని ప్రేమించడం లోపల తేడా ఉంటే మాత్రమే మనం ప్రశ్నిద్దాం. అనవసరమైన దాన్ని కాంట్రవర్ట్ చేయకూడదని చెప్పి కోరుతా ఉన్నా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి షేర్ చేసి ఇది నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. నచ్చకుండా నేను చేసింది మాట్లాడిన తప్పు అయితే నేను చెప్పిన సామాన్ల పదాన్ని వాళ్ళ ఇంటికి వాడి నాకు వీడియో పెట్టండి. నేను ఖచ్చితంగా మీరు ఏం చేయమంటే అది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.